అనే కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు విద్యలో తరచుగా ఆటంకాలు వస్తుంటాయి. అవి ఎందువలన వస్తున్నాయి, వాటికి ఎటువంటి పరిహారాలు తీసుకోవాలనే అంశం గురించి తెలుసుకుందాం. జాతక విశ్లేషణ గనక మనం గమనించినట్లయితే ఒక వ్యక్తి యొక్క జాతకంలో గనక చతుర్థ భావం బలహీనంగా ఉన్నట్లయితే విద్యాభావంగా చెప్పుకోబడుతుంది. కాబట్టి చదువులో ఆటంకాలు రావడానికి గల కారణాలు చతుర్థాధిపతి బలహీనంగా ఉన్నప్పుడు, తర్వాత విద్యాకారకుడైనటువంటి గురుడు స్థితిగతులు, ఆయనకి షష్టాధిపతి అష్టమాధిపతి వ్యయాధిపతి దృష్టిలో ఉన్నా కానివ్వండి, ఆయన నీచులో ఉన్నా కానివ్వండి, ఆయన యొక్క 6, 8, 12 అధిపతులతో కూడినా కానివ్వండి ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటుంది. అది కూడాను విద్యాస్థారకుడైనటువంటి విద్యాస్థానానికి అధిపతి అయినటువంటి ఎవరైతే గ్రహం ఉంటుందో ఆయన షష్ట అష్టమ వ్యయ స్థానంలో కూడాను విద్యలో ఆటంకాలు రావడానికి జరుగుతుంది. కానీ కొంతమందిలో ఇంటర్మీడియట్ వరకు కానివ్వండి, డిగ్రీ వరకు బాగా చదువుతారు, కానీ ఉన్న స్థితికి వెళ్ళక సతమతం అవుతుంటారు. ఎందువల్ల అంటారా, చతుర్థాధిపతి బలంగా ఉన్నప్పుడు, చతుర్థాధిపతి బలంగా ఉన్నటువంటి మహద్దశ ఏదైతే వస్తుందో అప్పుడు ఉన్నటువంటి 16 ఏళ్ళు కానివ్వండి, 20 ఏళ్ళు కదండి, ఏదైనా పీరియడ్ వచ్చినప్పుడు ఆ పీరియడ్లో మంచి ఉన్న స్థితికి వెళ్ళడం జరుగుతుంది. తర్వాత వచ్చేటువంటి మహద్దశ ఏదైతే బలహీనంగా ఉంటుందో ఆయన షష్టాధిపతి షష్టంలో ఉన్నప్పుడు కానివ్వండి, లేకపోతే కుజుడు శని పాపాధిపత్యమైనటువంటి గ్రహాలతో ఇది చెందినప్పుడు ఆ యొక్క విద్యలో ఆటంకాలు రావడమే కాకుండా అక్కడితో ఆగిపోవడం జరుగుతుంది. వారు ఎటువంటి పని చేసినప్పుడు కూడా ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. అందువల్ల ఒక వ్యక్తి యొక్క జాతకం కనుక విశ్లేషణ తీసుకుని తర్వాత తరచుగా విద్య ఆటంకాలు వస్తున్నారు, చతుర్థాధిపతి యొక్క స్థితిగతులు తీసుకుని మంచి ఫలితాలు కనుక చేస్తున్నట్లయితే ఉన్న స్థితి కలుగుతుంది. అదే కాకుండా చతుర్థాధిపతి బలంగా ఉన్నప్పటికి కూడాను, ఈ యొక్క గురుడు కూడా బలంగా ఉన్నప్పటికి కూడాను కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. అవి ఏలినాటి శని తర్వాత గోచారించేటువంటి గురు గ్రహాల యొక్క స్థితిగతులను గమనించుకున్నట్లయితే అవి ఎందువల్ల వస్తున్నాయి అనేది గమనించుకోవచ్చు. తర్వాత అదే కాకుండా ఒక వ్యక్తి యొక్క జాతకంలో గనక ద్వితీయాధిపతి గనక బలంగా ఉన్నట్లయితే ఆ యొక్క విద్యార్థి ఎవరైతే ఉంటారో వారు తరచుగా బయటికి చదవటం వల్ల కానివ్వండి, తర్వాత మననం చేసుకోవటం వల్ల విద్యలో మంచి పురోగతి సాధిస్తారు. తర్వాత తృతీయాధిపతి బలంగా ఉండి చతుర్థాధిపతి కనుక బలహీనంగా ఉన్నట్లయితే ఆ విద్యార్థి ఎవరైతే ఉంటారో వారు ఇంపోజిషన్ అంటే 1-10 సార్లు రాస్తున్నట్లయితే వారికి మైండ్లో గుర్తుండిపోయే అవకాశం ఉంటుంది. అదే కనుక పంచమ భావం బలంగా ఉన్నట్లయితే కనుక వారు ఒక పాఠాన్ని ఇలా చూడటంతోనే ఆ విద్యార్థి ఒక ఆకలింపు చేసుకునే శక్తి అనేది వస్తుంది. ఇవన్నీ ఉన్నప్పటికీ ద్వితీయ, తృతీయ, చతుర్థ, పంచమ భావాన్ని బలంగా ఉన్నప్పుడు విద్యార్థి దశలో ఆ మహద్దశలు కనుక వస్తున్నట్టయితే విద్యలో మంచి ఉన్నత ప్రగతి సాధించడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది జాతకంలో ఒక భాగ్యాధిపతి కానివ్వండి, ఈ యొక్క విద్యాకారకుడు అనే గురుడు ఉచ్చ స్థితిలో ఉన్నప్పటికీ కూడాను వారు ఆ విద్యలో అన్యంత ప్రగతిని సాధించలేక ఇబ్బంది పడుతుంటారు. దానికి గల కారణాలు మనం గమనించినట్లయితే అనుభవంలో గనక వారికి కంటిన్యూగా ఉన్నటువంటి పీరియడ్ 6, 8, 12 స్థానాలకు అధిపతించినటువంటి యొక్క పీరియడ్స్ కనుక నడిచినట్లయితే ఆ ఇబ్బందులు వస్తుంటాయి. తర్వాత నీచులో ఉన్నటువంటి గ్రహాల యొక్క ఇబ్బందుల వల్ల రావడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రతి ఒక్క తల్లిదండ్రులకు కూడాను విద్యార్థుల దశలో ఉన్న మీ పిల్లల యొక్క గ్రహాల యొక్క స్థితిగతులు తెలుసుకుని ఒక చతుర్థాధిపతి బలంగా ఉన్నారా, బలహీనంగా ఉన్నారా, పంచమాధిపతి ఎలా ఉన్నారు, ద్వితీయ, తృతీయాధిపతి ఎలా ఉన్నారు గమనించుకుని అనుభవంలో ఉన్నటువంటి మహద్దశ అంతర్దశలు కనుక బేరేజ్ వేసుకుని కనుక వాటికి పరిహారాలు కనుక తీసుకుంటే మంచి ఫలితం వస్తుంది. అందువల్ల విద్యాకారకుడు గురుడు గనక దక్షిణామూర్తి స్తోత్రాన్ని గనక నిత్యం పఠించినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. విద్యార్థుల్లో కొంతమంది తరచుగా మర్చిపోతుంటారు. వారు చదివినప్పుడు ఇంట్లో అందరికి కూడా పాఠాలు బాగా అప్పచెప్పడం జరుగుతుంది. కానీ వారు వెళ్ళి పరీక్ష రాసినప్పుడు ఆ రీప్రొడ్యూసింగ్ క్యాపబిలిటీస్ బలహీనంగా ఉండడానికి కారణం బుద్ధి విశ్లేషణకు కారుకునేటువంటి యొక్క బుధుడు యొక్క స్థితిగతులు. బుధుడు బలహీనంగా ఉన్నప్పుడు ఇవన్నీ జరుగుతాయి. వాళ్ళ థాట్స్ కి యాక్షన్ కి డిఫరెన్స్ ఉండడం జరుగుతుంది. కాబట్టి గ్యాప్ వస్తుంది. కాబట్టి ఆ బుధుడు యొక్క స్థితిగతులు తీసుకుని గణపతి దేవత ఆరాధన చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. అదే కాకుండా విద్యలో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఇప్పుడు కూడా షష్ట అష్టమ వ్యయాధిపతి దశలు ఉన్నప్పటికీ కూడాను విద్యలో మంచి పురోగతి సాధించాలంటే గనక బాసర క్షేత్రాన్ని గనక దర్శించి అమ్మవారికి గనక అభిషేకం చేయించి అక్కడ ఉన్నటువంటి దీక్ష భిక్ష కార్యక్రమంలో గనక పాల్గొని వారు 5 నుంచి కానివ్వండి 7, 12 రోజులు అక్కడ ఉన్నటువంటి ఆలయ అర్చకులను కనుక కలిసి వారు దీక్ష భిక్ష కార్యక్రమాన్ని ఎలా చేయాలి అని గనక వారు చేసినట్టయితే ఈ విద్యలో ఉన్నట్టయితే ఆటంకాలు పొదిగిపోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనం అందరం కూడానండి అక్షాభ్యాసానికి మాత్రమే బాసర వెళ్తారు. ఉదయం వెళ్ళేసి ట్రైన్కి వెళ్ళటం, తర్వాత అక్షాభ్యాసం అవగానే తిరుగు ప్రయాణం జరుగుతుంది. కానీ అక్కడ శక్తివంతమైనటువంటి యొక్క దీక్ష భిక్ష కార్యక్రమాన్ని కనుక ఎవరైతే అవలంబిస్తారో విద్యలో ఉన్నటువంటి ఆటంకాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. మంచి ఉన్న స్థితికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఏమవుతుందండి, ఇప్పుడు అక్కడ వెళ్ళేసి రావడం కాకుండా అక్కడ భిక్ష అనేది జరుగుతుందండి. ఎందువల్ల అంటారా, దత్తాత్రేయ స్వామి 14వ శతాబ్దంలో ఉన్నప్పుడు ఇక్కడ వాసరపూరిలో ఆయన భిక్షకు రావడం జరిగింది. అందువల్ల ప్రతినిత్యం కూడాను ఆ గ్రామంలో ఒక పండితులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడాను భిక్షకులు సాధకులు ఎవరైతే ఉంటారో ప్రతినిత్యం భిక్ష ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క సాధన చేసుకుంటూ గనక ఎవరైతే భిక్షను స్వీకరిస్తారో వారికి విద్యలో ఎటువంటి ఆటంకమైనా సరే, గురువు యొక్క స్థితిగతులు బలహీనంగా ఉన్నా సరే, అనుభవంలో 6, 8, 12 స్థానాలు ఎంత బలహీనంగా ఉన్నా సరే అండి అక్కడ చేసినటువంటి ఇక దీక్ష భిక్ష కార్యక్రమం వలన మంచి ఫలితం కాకుండా విద్యలో మంచి పురోగతి ఉంటుంది. విద్యార్థులకే కాకుండా వ్యాపారంలో తరచు నష్టం వస్తూ పరిజ్ఞానం లేనటువంటి అనాలోచిత నిర్ణయాల వలన
జ్ఞానం లేకుండా ఇబ్బందులు ఎదుర్కొంటూ తర్వాత పెట్టుబడులు పెట్టి షేర్ మార్కెటింగ్లో ఎక్కడైతే ఇబ్బందులు ఎదుర్కొంటారో వారందరికి కూడాను సరస్వతి జ్ఞానాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ సరస్వతి దేవి ఆరాధన భాషా క్షేత్రంలో దీక్షా భిక్ష కార్యక్రమాన్ని కనుక చేసినట్లయితే విద్యలో ఉన్నటువంటి ఆటంకాలే కాకుండా జ్ఞానంతో ఎవరైతే వ్యాపారాలు ఎన్ని చేస్తుంటారో వారికి మంచి అభివృద్ధి సాధించడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది డాక్టర్స్ ఉంటారని ఎంతో పెద్ద పెద్ద చదువులు చదువుతారు, కానీ ఎవరైతే మంచి ఉన్న స్థితికి వెళ్లకుండా సతమవుతుంటారు కొంతమంది. తర్వాత వ్యాపారంలో వాళ్ళు ఎంటెక్ పిహెచ్డీలు చేస్తారు, ఎంబీఏ చేస్తారు, టాప్ ఇన్స్టిట్యూషన్లో చేస్తుంటారు, వారిలో అభివృద్ధి ఉండదు. అంటే వారికి ఉన్నటువంటి జ్ఞానాన్ని వారు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారు. ఆ జ్ఞానాన్ని ఏదైతే అప్లికేషన్ అనేది ఉందో అప్లికేషన్లో ఏదైతే ఇబ్బందులు ఉంటాయో వాళ్ళందరికి కూడాను బాసర క్షేత్రాన్ని దర్శించి అమ్మవారికి ఉదయం కనుక అభిషేకం చేయించి కొన్ని రోజులు కనుక 5, 7, 11, 21 రోజులు కనుక ఆలయ పూజారులకు కనుక తెలిసి అక్కడ కనుక దీక్షా కనుక చేసినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా మంచి విద్యా ఉన్నతులు వస్తాయి. రీసెర్చ్ రంగంలో తరచుగా విఫలమవుతున్న వాళ్ళు, ఆ పేపర్ ప్రజెంటేషన్లో ఇబ్బందులు వస్తున్న వారు కూడాను అన్ని కూడా తొలగిపోయి వాళ్ళకి పిహెచ్డీ రావడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రతి ఒక్కరిలో కూడాను బాసర క్షేత్రాన్ని దర్శించి దీక్షా భిక్ష కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహానికి గనక పాత్రలైనట్లయితే ఎంతో మంచి అభివృద్ధి ఉంటుంది, విద్యలో ఆటంకాలు తొలగిపోవడానికి అవకాశం కలదు. ఇదండి ఈనాటి శుభలగ్నం కార్యక్రమం. తిరిగి రేపటి శుభలగ్న కార్యక్రమంలో చంద్రుడు బలహీనంగా ఉండటం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి, ఆ వచ్చేటువంటి ఫలితాన్ని ఏ విధంగా అధిగమించవచ్చు అనే అంశం గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. జై గురుదేవదత్త. సర్వే జనా సుఖినో భవంతు. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ శ్రీ విశ్వనాథ సరస్వతి, సైనిక్ పురి, హైదరాబాద్. ఫోన్ నంబర్ 04027111819, మొబైల్ 9052221819 మరియు www.srisaraswati.com.